ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి నువ్వు అన్నట్టే అనెను. ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరములు మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. ప్రేమైన వారులారా, యేసు ప్రభు యొక్క మహిమోన్నతమైన స్థాయి ఏ ఒక్కరు కూడా ఏనాడు కూడా వర్ణించలేము, తప్పుపట్టలేము. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి సిలువ వేసే సమయానికి ఆయన జీవితము ఎంత బాగుందంటే నిర్దోషమైన గొర్రెపిల్లగా ఆయన ఉంటూ వచ్చినాడు. యెషయా ఈ విషయము ముందుగా ఎరిగి యేసు ప్రభు ఈ కార్యం చేయకముందే ప్రవచిస్తూ వచ్చినాడు. 53వ అధ్యాయంలో ఆయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉంటాడు అని రాసినాడు. మన పాపము మనల్ని ఏం చేసిందంటే అంగీకరింపజేసింది. మన పాపము మౌనం వహింపజేసింది ఆయనను. ఆయన ఎందుకు మాట్లాడలేదంటే, ఆయన మాట్లాడితే మన పాపములను ఆయన భరించినట్టయితుంది. దోష శిక్ష ఆయన భరించడానికి వచ్చినాడు. మన పాపములను ఆయన తీసివేయడానికి వచ్చినాడు. దోషము ఆయన అంగీకరిస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైన దేవుడు. అయితే యేసు ప్రభు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో చూస్తే, కలియున్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఈ మాట రాయబడి ఉంది. అంటే కనిపించే సృష్టమే కాదు, కనబడని సృష్టి ఉంది. ఆ సృష్టి అంతా కూడా యేసు ప్రభు లేకుండా కలగలేదు అనే మాట స్పష్టం. అయితే ఈ యేసు ప్రభు లేకుండా కలగలేని ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట వినాల్సింది. కానీ ఆయన ఆ సృష్టి ముందు తల వంచుకొని నిలబడ్డాడు. మనుషులను తన మహిమ కొరకు సృజించినాడు. కానీ ఆ మనుషులే ఆయనను శిక్ష విధించినారు. ఆ తరుణంలో ఇక్కడ చూస్తే అధిపతి అంటే ఎవరంటే ఆ సంవత్సరమున ఉన్న అధిపతి ఆయన మనుష్యుడు. కానీ యేసు ప్రభు ఎవరు? దైవము, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ఫిలిప్పుతో చెప్తూ వచ్చినాడు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు సర్వసృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. అయితే ఆయనను బంధించినారు. ఆయనను బంధించి ఆయనను తీసుకొని వచ్చి అధిపతి ముందు నిలబెడుతూ వచ్చినారు. నిలబెడితే యేసు ప్రభు మౌనం వహించినాడు. అంటే ఈ మాట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏ విధంగా అంటే, ఒక సృష్టికర్త ఒక మనుషుని ముందు నిలబడ్డాడు. అంటే ఒక తండ్రి ఒక కుమారుని ఎదుట దోషిగా చేతులు కట్టుకొని నిలబడడం ఏడ చూడం. ఇది ఒక్క స్థలంలో చూస్తాం. తండ్రి తప్పు చేసినా కొడుకు క్వశ్చన్ చేయలేడు చాలాసార్లు. ఆయన రూడ్గా బిహేవ్ చేయొచ్చు. కానీ ఈ దేవుడు, ఈ తండ్రి ఎంత ప్రేమగల దేవుడు అంటే, మన శిక్ష భరించడానికి మౌనం వహించి అధిపతి ముందు చేతులు కట్టుకొని, సర్వసృష్టికర్త అయిన దేవుడు ఒక మానవుని ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇంత ప్రేమ నీకు నాకు ఆయన చూపించినాడు. ఆయన రక్తం గార్చి మనము తన ప్రజలముగా, లేకుంటే తనను ప్రేమించేవారముగా, తనను సేవించేవారమై ఉండాలని యేసు ప్రభు మౌనం వహించినాడు. మనం ఎక్కడ పోయినా నోరు బారేసుకుంటాం. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన ఏడ మాట్లాడలేదు. మనము అనీతిమంతులము. ఆయన ప్రతి స్థలంలో మన మాట, మన కేకలు, మన అరుపులు నెగ్గాలని ప్రయత్నం చేస్తాం. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు మరణం జయించడానికి మౌనం వహించినాడు. మనం కూడా మరణం జయించాలి అంటే మనం కూడా యేసు ప్రభు వలె మౌనంగా వెళ్ళిపోవాలి. మనం అట్లున్నామలేమో, మన జీవితాలు సరి చేసుకున్నాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ అందు ఆధారపడి నీ మహిమ కొరకు జీవించిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.